ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న 2,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వైద్య పథకంలో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉచిత వైద్య సేవలకు ప్రభుత్వానికి సహకరించిన ఆసుపత్రులపై పడుతున్న ఆర్థిక భారం వల్ల ఇకపై సేవలు కొనసాగించడం కష్టమని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ తాలూకు బకాయిలు మరలా యథావిధిగా 2,500 కోట్ల వరకు చేరుకోవడం, సంవత్సర కాలంగా మేము ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఈ బకాయిల్ని ఏనాడికానాడు పూర్తిగా నార్మల్ స్థాయికి తీసుకొస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ బకాయిలు మళ్ళీ యథాస్థితికి చేరుకోవటమే కాకుండా మన గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మాకు పే చేయవలసిన పేయర్ మారిపోవడంతో ఈ పాత బిల్లులు ఇలా మరుగున పడిపోతాయి. మేము రెగ్యులర్గా పనిచేస్తున్నప్పుడే 3 నెలలకి 6 నెలలకి మళ్ళీ మహాప్రభు మాకు డబ్బులు రావట్లేదు, మేము చేయలేము అంటే కానీ డబ్బులు రాని పరిస్థితి నుంచి మాకు పేమెంట్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీతో లింక్ చేస్తున్నందున ఈ బిల్లులన్నీ మురిగిపోతాయనే భయం ఆసుపత్రులకు ఎక్కువైపోయింది. కాబట్టి వీటిని పరిష్కరించి మన కొత్త స్కీమ్కి ఎట్లా వెళ్దాం, ఆ కొత్త స్కీమ్లో మా యొక్క బాధ్యత ఏంటి, ఏ ప్యాకేజీలతో మేము పనిచేయాలి అనే దాంట్లో కూడా మమ్మల్ని కలుపుకు పొమ్మని